హాయ్ అండి అందరికీ. 10th క్లాసు సోషల్కి సంబంధించి ఇది 5th లెసన్ అనమాట. భారతదేశ నదులు నీటి వనరులు అనే లెసను. మరి ఈ లెసన్ నుంచి క్విక్ రివిజన్ బిట్ అనేవి ఒకసారి చూసేద్దాము. క్విక్ రివిజన్ కూడా చూసాక మనం ప్రాక్టీస్ బిట్స్ ఒక 50 ఉన్నాయి, రెండు కలిపి ఒక వీడియోలో చూసేద్దాము. ఇక్కడ చూస్తే మనకు ఫస్ట్, మన దేశంలో గృహ అవసరాల కోసం వినియోగిస్తున్న నీటి శాతం ఎంత అంటే 5% అనమాట. 5%. ఉత్తర రష్యాలలో పెద్ద మొత్తంలో మీథేన్ వాయువు అనేది కలదు. ఉత్తర రష్యాలలో పెద్ద మొత్తంలో మీథేన్ వాయువు కలదు. ఇది గడ్డకట్టిన టండ్రా ప్రాంతంలో కింద ప్రాంతాల్లో కూడా ఉంటుంది. ఉత్తర రష్యా అనేటటువంటి ఎగ్జాంపుల్ గుర్తుపెట్టుకోండి, అది గత లెసను. భారతదేశంలో వరదలకు గురయ్యేటటువంటి ప్రమాదం ఉన్న భూమి ఎన్ని ఎకరాలు అంటే 40 మిలియన్ల ఎకరాలు అనమాట. 40 మిలియన్ల ఎకరాలు. ఉపరితల నీటి వనరులలో కలుషితమైనటువంటి నీటి శాతం ఎంత అంటే 70%. నదులకు ఉదాహరణ ఏంటంటే గంగా, సింధు, బ్రహ్మపుత్ర అనేవి హిమాలయ నదులు అనమాట. హిమాలయ నదుల ప్రవాహం వల్ల ఎటువంటి లోయలు ఏర్పడతాయంటే ఏ ఆకారపు అంటే వి ఆకారపు లోయలు ఏర్పడతాయి. సింధు నది జన్మస్థలం మానస సరోవరం. సింధు నదికి భారతదేశంలో జమ్మూ అండ్ కాశ్మీర్ రాష్ట్రంలో సింధు నది అనేది భారతదేశంలో జమ్మూ కాశ్మీర్లో ప్రవహిస్తుంది. సింధు నదికి ఉపనదులు జీలము, చీనాబ్, రావి, బియస్, సట్లెజ్ అన్నమాట. సింధు నది ప్రవహించే రాష్ట్రాలు జమ్మూ అండ్ కాశ్మీర్, పంజాబ్, హిమాచల్ ప్రదేశ్. నెక్స్ట్, భారతదేశంలో అతిపెద్ద నదీ వ్యవస్థ ఏదంటే గంగా నదీ వ్యవస్థ. గంగా నది ఏ రెండు నదుల కలయిక వలన ఏర్పడుతుందంటే భగీరథి మరియు అలకనంద. భగీరథి యొక్క జన్మస్థలం గంగోత్రి. అలకనంద యొక్క నది యొక్క పుట్టుక జన్మస్థలం ఎక్కడంటే భగీరథి నదికి వాయువ్య దిశలో గల సపత్నాథ్ అనేటటువంటి ప్రాంతం అన్నమాట. భగీరథి, అలకనంద నదులు కలిసే ప్రాంతం ఎక్కడంటే దేవప్రయాగ అనే ప్రాంతం వద్ద ఈ రెండు కలిసి గంగా నదిగా స్టార్ట్ అవుతుంది అన్నమాట. గంగానది పర్వతాలను వదిలి మైదానంలోనికి ప్రవేశించేటటువంటి ప్రదేశం ఎక్కడ అంటే హరిద్వార్. గంగానది ప్రవహించే రాష్ట్రాలు ఎక్కడ అంటే ఉత్తరాఖండ్, ఉత్తరప్రదేశ్, బీహారు, పశ్చిమ బెంగాల్. ఉత్తరాఖండ్, ఉత్తరప్రదేశ్, బీహారు, పశ్చిమ బెంగాల్. బ్రహ్మపుత్ర నదిని టిబెట్లో ఏమని పిలుస్తారంటే సాంగ్పో అని పిలుస్తారు. బ్రహ్మపుత్ర నది పుట్టిన ప్రదేశము మానస సరోవరం. బ్రహ్మపుత్ర నది ఈ హిమనీ నదం నుండి పుట్టింది అంటే చమ్యంగ్ డంగ్ అనమాట. చమ్యంగ్ డంగ్. బ్రహ్మపుత్ర నది భారతదేశంలో ఏ రాష్ట్రంలో మొదట ప్రవేశిస్తుంది అంటే అరుణాచల్ ప్రదేశ్లో. మరి అరుణాచల్ ప్రదేశ్లో బ్రహ్మపుత్ర నదిని ఏమని పిలుస్తారంటే దిహాంగ్ లేదా సియాంగ్ అని పిలుస్తారు. అస్సాం లోయ గుండా ప్రవహించే నది ఏదంటే దిబంగ్, లోహిత్. ఈ రెండు నదులు అన్నమాట ఈ నదిలో కలుస్తాయి. చూడండి, అస్సాం లోయ గుండా ప్రవహించే నది మాత్రం బ్రహ్మపుత్ర నది. ఇవి దిబంగ్, లోహిత్ నదులు అనేటటువంటివి ఈ నదిలో కలుస్తాయి అన్నమాట, బ్రహ్మపుత్ర నదిలో. నెక్స్ట్, అస్సాం లోయలో వరదలకు కారణమైనది ఏంటంటే బ్రహ్మపుత్ర నది, అందుకే అస్సాం దుఃఖదాయిని అంటాము. గంగా నదిని బంగ్లాదేశ్లో ఏమని పిలుస్తారంటే పద్మా నది అని పిలుస్తారు. పశ్చిమంగా ప్రవహించేటటువంటి నదులు ఏంటంటే నర్మదా మరియు తపతి నదులు. దీపకల్ప నదులు ఏ సముద్రంలో కలుస్తాయి అంటే బంగాళాఖాతంలో కలుస్తాయి. గంగా నది యొక్క ఉపనదులు చంబలు, సింధు, బేత్వా, కేను, సోను. చంబలు, సింధు, బేత్వా, కేను, సోను. దీపకల్ప నదులు మహానది, గోదావరి, కృష్ణానది, కావేరి. ఇవన్నీ కూడా దీపకల్ప నదులు అన్నమాట. దీపకల్ప నదుల్లో పెద్దది ఏంటంటే గోదావరి నది. గోదావరి నది పుట్టిన ప్రదేశం నాసిక్ అన్నమాట, త్రయంబక్. గోదావరి నది సముద్రంలో కలిసే ప్రదేశం ఎక్కడంటే బంగాళాఖాతము. దీపకల్ప నదుల్లో రెండవ పెద్ద నది కృష్ణానది. దీని పుట్టుక మహాబలేశ్వరు. మహానది పుట్టినటువంటి ప్రదేశము శివాహా అనేటటువంటి ప్రాంతం. ఛత్తీస్గఢ్లోని శివాహా దగ్గర పుట్టి మరి ఒడిశా గుండా ప్రవహిస్తుంది మహానది. నర్మదా నది మధ్యప్రదేశ్లోని మరి ఎక్కడ పుడుతుందంటే అమరకంటక్ వద్ద పుడుతుంది. మరి పగులు లోయ గుండా ప్రవహించే నది ఏదంటే నర్మదా నది. తపతి నది పుట్టుక ప్రస్థానము ముల్తాయ్. వాగులు, కాలువలు, నదులలో ప్రవహించే నీటి ప్రవాహాన్ని ఉపరితల ప్రవాహం అని అంటారు.
అవపాత రూపాలలో ముఖ్యమైనది ఏంటంటే వర్షము, వడగండ్లు, హిమము, పొగమంచు ఇవన్నీ అవపాతమే అంటారు. సో అంతర్గత ప్రవాహాలంటే అవపాతము, ఉపరితల ప్రవాహము, భూగర్భ ప్రవాహము ఇవన్నీ అంతర్గత ప్రవాహాలు అంటారు ఈ మూడు కలిపి. అంటే ఇక్కడ అవపాత రూపంలో ఉండేది వర్షము, హిమము, వడగండ్లు, పొగమంచు అయితే ఉపరితలం అంటే వాగులు, కాలువలు, నదులు వంటి వాటిల్లో నీటి ప్రవాహము. అలాగే కాలువలు, పైపుల ద్వారా వచ్చే ప్రవాహాన్ని భూగర్భ ప్రవాహం అంటారు. ఇవన్నీ కూడా అంతర్గత ప్రవాహాలే అన్నమాట. 1984లో నదిలోకి వదిలినటువంటి కలుషితమైన జలాలను వదలడం వల్ల బెల్లం, మడ్డి అలాంటివన్నమాట నది నీరు కాలుష్యమైందని అప్పట్లో మరి ఆందోళన చేయడం వల్ల మరి అది ఆపేయడం జరిగిందనమాట. నెక్స్ట్ నది నీరు అనేటటువంటిది ఆవిరిగా మారడాన్ని ఏమంటారంటే బాష్పీభవనం అంటారు. తుంగభద్ర అనేటటువంటిది మరి ఏ నదికి ఉపనది అంటే కృష్ణా నదికి ఉపనది. తుంగభద్ర నది జలాలను పంచుకున్నటువంటి రాష్ట్రాలు ఏంటంటే కర్ణాటక మరియు ఆంధ్రప్రదేశ్. తుంగభద్ర పరివాహక ప్రాంతం యొక్క విస్తీర్ణం ఏంటంటే కర్ణాటకలో 57,674 చదరపు కిలోమీటర్లు ఉంది. నెక్స్ట్ నీటి యొక్క హేతుబద్ధ సమ వినియోగానికి ఉదాహరణ ఏంటంటే హివారే బజారే అనేటటువంటి ప్రాంతము. హివారే బజారే గల రాష్ట్రం ఏంటంటే అహ్మద్నగర్ జిల్లా మరి మహారాష్ట్ర అనమాట. మహారాష్ట్ర రాష్ట్రంలోని అహ్మద్నగర్ జిల్లాలోని హివారే బజారే అనే ప్రాంతం అనమాట. హివారే బజారులోని నిషేధాలు ఏంటంటే 1 చెట్లు నరకడం నిషేధం, 2 పశువులను స్వేచ్ఛగా మేపడం నిషేధం, మత్తు పానీయాల నిషేధం, అధిక సంతానం కూడా నిషేధం. దానివల్లనే హివారే బజార్ అనేది ప్రాముఖ్యం వచ్చిందనమాట. కుద్రేముఖ్ వద్ద త్రవ్వబడుతున్నటువంటి ఖనిజాలు ఏంటంటే మరి మాంగనీస్ అనమాట. తవ్వబడుతున్న ఖనిజము ఇనుము అనమాట. కుద్రేముఖ్ అయితే ఇనుము, సాండూరు వద్ద అయితే మాంగనీస్ అనమాట. నేలకోత ఎక్కువయ్యి తుంగభద్ర నది జలాశయం పూడికకు గురవుతున్నాయన్నమాట. నెక్స్ట్ హివారే బజార్ అనేటటువంటిది ఆదర్శంగా తీసుకున్నటువంటి జిల్లా ఏదంటే రాలేగావ్ సిద్ధి అనేటటువంటి జిల్లా. కేరళలోని పెరుమట్టి అనేటటువంటి గ్రామ పంచాయతీకి మరి కంపెనీకి మధ్య జరిగినటువంటి చూడండి కోకోకోలా కంపెనీకి మధ్య జరిగినటువంటి వివాదం ఎప్పుడంటే 2014. ఇది ఒక హిమాలయ నది. మరి క్రింది వాటిలో ఏది మరి హిమాలయ నది అని చూసుకుంటే గండక్ అనేది హిమాలయ నది అన్నమాట. గండక్ అనేది హిమాలయ నది. హిమాలయ నది లోతైనటువంటి ఏ ఆకారపు లోయలను ఏర్పరుస్తుందంటే వి ఆకారపు లోయలు ఏర్పరుస్తుంది. దీపకల్ప నదులకు ఉదాహరణ ఏమిటి? దీపకల్ప నదులకు ఉదాహరణ మరి కానిదేమిటి అన్నారు. మనకి గోదావరి, కావేరి, కృష్ణ, గోదావరి ఇవన్నీ దీపకల్ప నదులే. ఈ సింధు అనేటటువంటిదే కాదనమాట. సింధు అనేటటువంటిది ఏ ప్రాంతంలో పుట్టింది? సింధు అనేది మనకి కైలాస శ్రేణిలో పుట్టిందనమాట. అలకనంద, భగీరథి అనేవి ఎక్కడ కలుస్తాయి? దేవప్రయాగ వద్ద కలుస్తాయి. బ్రహ్మపుత్ర నది మన దేశంలోని ఇక్కడ ప్రవేశిస్తుంది. బ్రహ్మపుత్ర నది అనేది మన దేశంలోని ఎక్కడ ప్రవేశిస్తుంది అంటే మనకి అరుణాచల్ ప్రదేశ్లో ప్రవేశిస్తుంది అన్నమాట. దీపకల్ప నదులైన కృష్ణ, గోదావరి నదులు మరి ఈ సముద్రంలో కలుస్తాయి, బంగాళాఖాతంలో కలుస్తాయి. నాసిక్ అనేది ఏ రాష్ట్రంలో కలదు? నాసిక్ అనేది మహారాష్ట్రలో కలదు. మరి ఎటువంటి నీటి ప్రవాహాన్ని అంచనా వేయడం కష్టం? ఇటువంటి నీటి ప్రవాహాన్ని అంచనా వేయడం కష్టం అంటే భూగర్భ జల నీటి ప్రవాహాన్ని అంచనా వేయడం కష్టం. నీరు ఆవిరిగా మారడాన్ని ఏమంటారు? నీరు ఆవిరిగా మారడాన్ని బాష్పీభవనం అంటారు. తుంగభద్రా నదికి ఉపనది ఏమిటి? తుంగభద్రా నది అనేది మరి ఏ నదికి ఉపనది అంటే కృష్ణా నదికి. ప్రభుత్వ భూములను దీనికోసం ఆక్రమించుకోవడం సర్వసాధారణం. దేనికోసం? వ్యవసాయం కోసం. హివారే బజారు అనేటటువంటిది ఏ రాష్ట్రంలో కలదు? మరి ఇది ఒక ఆదర్శ గ్రామం కదండి. ఇది మహారాష్ట్రలోని అలహాబాద్ జిల్లాలోని కలదు. నెక్స్ట్ వన్, స్వచ్ఛంద భౌతిక శ్రమను ఈ విధంగా చెప్పవచ్చును, శ్రమదానంగా చెప్పవచ్చును. భూగర్భ జలంపై నియంత్రణ హక్కుకు సంబంధించినది భూమి హక్కు. భూగర్భ జలంపై నియంత్రణ హక్కుకు సంబంధించింది భూమి హక్కు. హిమాలయ నది కానిది ఏమిటి? క్రింది వానిలో హిమాలయ నది కానిది ఏమిటి? గోదావరి.
సింధు నది అనేది ఈ ప్రాంతంలో భారతదేశంలో ప్రవేశిస్తుంది? సింధు నది అనేది భారతదేశంలో ఎక్కడ ప్రవేశిస్తుంది? జమ్మూ అండ్ కాశ్మీర్. హరిద్వార్ అనేది ఈ నది ప్రవాహ మార్గంలో ఉన్నది. హరిద్వార్ అనేది గంగా నది ప్రవాహ మార్గంలో ఉన్నది. టిబెట్ అనేది ఈ నదికి సాంగుపో అంటారు. టిబెట్లో ఈ నదికి సాంగుపో అంటారు. టిబెట్లో ఏ నదికి సాంగుపో అని పిలుస్తాం? బ్రహ్మపుత్ర నదికి. ఓకే. అరుణాచల్ ప్రదేశ్లో బ్రహ్మపుత్ర నదిని ఇలా పిలుస్తారు. దిహాంగ్ అని సియాంగ్ అని పిలుస్తారు. దిహాంగు లేదా సియాంగు. దిబంగు లోహిత్ అనేటటువంటి 2 ఉపనదులు ఏ రాష్ట్రంలో బ్రహ్మపుత్రలో కలుస్తాయి? అస్సాంలో బ్రహ్మపుత్రలో కలుస్తాయి. దీపకల్ప నదుల్లో కల్లా పెద్దది గోదావరి. మహారాష్ట్రలోని నాసిక్ వద్ద త్రయంబకం పీఠభూమిలో పుట్టినటువంటి నది ఏది? గోదావరి. అవపాతము ప్లస్ ఉపరితల ప్రవాహము ప్లస్ భూగర్భ ప్రవాహము, ఈ 3 కలిస్తే మనకి ఏమొస్తుంది? అంతర్గత ప్రవాహాలు. ఉపరితల ప్రవాహము అనేది భూమి మీద వాగులు, కాలువలు, నదులు ఇవన్నీ కూడా ఉపరితల ప్రవాహానికి చెందుతాయి. నేలకి దీనిని నిల్వ చేసుకునే సామర్థ్యం ఉంది. దేనిని నిల్వ చేసుకునే సామర్థ్యం కలదు? తేమను. తుంగభద్రా నది అనేది ఈ నదికి ఉపనది. కృష్ణా నదికి. తుంగభద్రా నది ఎగువ మరియు మధ్య పరివాహక ప్రాంతం ఈ రాష్ట్రంలో కలదు. తుంగభద్రా నది అనేది ఎగువ మరియు పరివాహక ప్రాంతం కర్ణాటకలో కలదు. తుంగభద్రా నది దిగువ పరివాహక ప్రాంతం అనేది ఈ రాష్ట్రంలో కలదు. ఆంధ్రప్రదేశ్. అందుకే ఈ తుంగభద్రా నదీ జలాలు అనేవి ఆంధ్రప్రదేశ్, కర్ణాటక అనేవి పంచుకుంటాయి అన్నమాట. తుంగభద్రా నది యొక్క పరివాహక ప్రాంతం మొత్తం ఎన్ని చదరపు కిలోమీటర్ల మేర విస్తరించి ఉంది? 57,671 చదరపు కిలోమీటర్ల మేర విస్తరించి ఉంది. నెక్స్ట్ వన్. వీని అవసరాల కోసం నీటి వినియోగంలో కాలుష్య నీటిని తిరిగి వినియోగించుకోవడం అన్నది ముఖ్యమైన సవాళ్ళు. పారిశ్రామిక అవసరాల కోసం నీటి వినియోగంలో కాలుష్య నీటిని తిరిగి వినియోగించుకోవడం అన్నది ముఖ్యమైన సవాలు. మరి ఎలా ప్రవహించేటటువంటి నీటికి నిల్వకి మధ్య సంబంధం ఉంటుంది? ఎలా ప్రవహించే నీటికి మరియు నిల్వలకి మధ్య సంబంధం ఉంటుంది? అంతర్గతంగా ప్రవహించేటటువంటి నీటికి నిల్వలకి మధ్య సంబంధం ఉంటుంది. తుంగభద్రా నదీ జలాలను ఈ దక్షిణాది రాష్ట్రాలు పంచుకుంటున్నాయి. కర్ణాటక మరియు ఆంధ్ర రాష్ట్రాలు. ప్రభుత్వ భూములు సాగు కోసం ఆక్రమించుకోవడం మూలంగా వీని ఉష్ణోగ్రత అనేది తగ్గిపోతుంది. దేని యొక్క విస్తీర్ణం అనేది తగ్గిపోతుంది. అటవీ భూమి యొక్క విస్తీర్ణం అనేటటువంటిది తగ్గిపోతుంది ప్రభుత్వ భూములు సాగు కోసం ఆక్రమించుకోవడం వలన. ఇవి లేనప్పుడు వర్షపు నీరు నేలలోనికి ఇంకే అవకాశం లేక ఉపరితలంగా ప్రవహిస్తూ ఉంటుంది. చెట్లు లేకపోవడం వల్ల. పరిశ్రమలు ఇటువంటి జలాలను మాత్రమే నదిలోనికి వదలాలని చట్టం. శుద్ధి చేసిన జలం. రిజర్వాయరు తుంగభద్ర ఆనకట్ట మేట వేసేటటువంటి దాని యొక్క నీటి నిల్వ సామర్థ్యం తగ్గడానికి గల కారణం గనుల తవ్వకం, నేలకోత, దుమ్ము, వ్యర్థ పదార్థాలు ఇవన్నిటి వల్ల మేట వేస్తుందన్నమాట. దాని యొక్క నిల్వ సామర్థ్యం కూడా తగ్గిపోయిందన్నమాట. గ్రామ పరివాహక మరియు గ్రామాభివృద్ధికి ఈ పథకం కింద హివారే బజారాకి మరి మహారాష్ట్ర ప్రభుత్వం ఎంపిక చేసిందన్నమాట. దేనివల్ల ఏ పురస్కారానికి మరి ఎంపిక చేసిందంటే ఆదర్శ గ్రామ పథకము కిందన హివారే బజారాన్ని ఎంపిక చేసింది. భూగర్భ జల వెలికితీత మరియు వినియోగంపై నియంత్రణ అన్నది హివారే గ్రామంలో ముఖ్యమైన విషయం. ఎవరి నియంత్రణ? భూగర్భ జలాల వెలికితీత పైన ఎవరిని నియంత్రిస్తుందన్నమాట. అక్కడ సామాజిక నియంత్రణ, వినియోగంపై సామాజిక నియంత్రణ అన్నది హివారే బజారా యొక్క ముఖ్యమైన విషయం. మహారాష్ట్రలో ఆదర్శ గ్రామ పథకంలో ముఖ్యమైనటువంటి 4 నిషేధాలలో లేనిది ఏమిటి? అక్కడ చెట్లు నరకడం నిషేధం, మత్తు పానీయాలు నిషేధం, అధిక సంతానం కూడా నిషేధమే. ఈ బాల్య వివాహాలు అనేటటువంటిది మాత్రం అందులో లేదన్నమాట.
నీటిని ప్రజలందరికీ ఉద్దేశించినటువంటి మరి దేనిగా పరిగణించాలని భావిస్తున్నారు? ఉమ్మడి వనరుగా. భూగర్భ జలాల వినియోగంపై ఈ సంస్థకు నియంత్రణ ఉండాలి. ఏ సంస్థకు నియంత్రణ ఉండాలంటే పంచాయతీరాజ్కి నియంత్రణ ఉండాలి. పెరుమట్టి గ్రామంలో పంచాయతీకి కోకోకోలా కంపెనీకి మధ్య ఈ విషయంపై వివాదం నెలకొంది. భూగర్భ జలాల విషయం పైన మరి వివాదం అనేది నెలకొంది. పెరుమట్టి గ్రామం అనేది ఏ రాష్ట్రంలో కలదు? కేరళ రాష్ట్రంలో కలదు. సాండూర్ వద్ద ఈ గనులను ప్రామాణికాలు పాటించకుండా తవ్వడం వల్ల పరివాహక ప్రాంతంలో నేల కోత అనేది ఎక్కువైంది. చూడండి, సాండూర్ అయితే మాంగనీస్, కుద్రేముఖ్ అయితే ఇనుము, సాండూర్ అయితే మాంగనీస్. హివారే బజారి అనేది ఈ పర్వతానికి తూర్పు వైపున వర్షఛాయ ప్రాంతంలో కలదు. ఏ పర్వతాలకి ఉంది? సహ్యాద్రి పర్వతాలకి తూర్పు వైపున ఉందన్నమాట. ప్రస్తుతం డ్యాష్ జలాలే ప్రజలకు ప్రధానమైనటువంటి నీటి వనరులుగా ఉన్నాయి. ఏ జలాలు ఇప్పుడు? భూగర్భ జలాలే ప్రధానమైనటువంటి నీటి వనరులుగా ఉన్నాయి. ఇప్పుడు మ్యాచ్ ద ఫాలోయింగ్ ఒకసారి చూద్దాం. ఒకసారి చూస్తే మనకి ఇక్కడ బాగా అర్థమవుతుంది ఏంటంటే, ఇక్కడ అలకనంద అనేటటువంటిది సతప్నాథ్, భగీరథి అనేది గంగోత్రి, బ్రహ్మపుత్ర అయితే మానస సరోవరం వద్ద పుడుతుంది. నెక్స్ట్ గోదావరి అనేది మనకి నాసిక్, అంటే వాటి పుట్టే ప్రదేశాలు అన్నమాట. ఇది కృష్ణ అయితే మహాబలేశ్వరం. అలకనంద, సతప్నాథ్, భగీరథి, గంగోత్రి, బ్రహ్మపుత్ర, మానస సరోవరం, నాసిక్, బ్రహ్మపుత్ర అనేటటువంటిది మానస సరోవరం వద్ద పుడుతుంది. గోదావరి అనేటటువంటిది మనకి నాసిక్ వద్ద పుడుతుంది. గోదావరి అనేది నాసిక్ వద్ద పుడుతుంది. కృష్ణ అనేది మహాబలేశ్వరం. నెక్స్ట్ వన్, భూగర్భ జలాలకు సంబంధించి ఇక్కడ చూస్తే మనకి భూగర్భ జలం అనగానే మనకి ఏం గుర్తొస్తుంది? ఫస్ట్గా బోరుబావులు అనేటటువంటిది గుర్తొస్తుంది. నెక్స్ట్ వన్, ఉపరితల ప్రవాహం అనగానే చెరువులు. బాష్పశేకం అంటే మరి నీటి ఆవిరి, నీరు అనేది ఆవిరి రూపంలో బయటికి పోవడం. నీరును హేతుబద్ధ వినియోగం అనేటటువంటిది హివారే బజారే. అలాగే పశ్చిమంగా ప్రవాహం అనేటటువంటిది నర్మదా. చూడండి, అన్ని నదులు తూర్పుకు ప్రవహిస్తే నర్మదా, తపతి అనేవి పశ్చిమంగా ప్రవహిస్తాయి అన్నమాట. థ్యాంక్ యూ ఎవ్రీవన్.